వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు సంబంధించి మనం చూస్తే తెలంగాణలో తమకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కాదట, కేవలం బీజేపీ అనట. అయితే బీజేపీతో అంటే కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్లో ఉండబోతుంది 2029 ఎన్నికలలో అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తే తెలంగాణ రాజకీయాలలో కేవలం కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీతోనేనని చెప్పేసి చెబుతున్న కేటీఆర్ అసలు భారతీయ జనతా పార్టీ పైన, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన పోరాటం చేయకుండా ఏ విధంగా తమ ప్రత్యర్థి అని చెప్పేసి కేటీఆర్ బీజేపీని ప్రత్యర్థి అని చెప్పేసి చెప్పడాన్ని రాజకీయ విశ్లేషకులు మాత్రం అది ఏ విధంగా ఉంటుంది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ప్రత్యర్థిగా, కానీ బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు, కనీసం బీజేపీ పైన ఎలాంటి పోరాటం చేయకుండా ఎలా ఎంచుకుంటారు అని చెప్పేసి ఒక వ్యాఖ్యానం అయితే వినిపిస్తుంది. అయితే తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగుతుంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమకు కాంగ్రెస్తో అసలు పోటీ ఉండదని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తమ అస్సలైన ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని ఆయన ప్రకటించేశారు. కేటీఆర్ చెప్తున్న ఈ మాటలకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న శైలికి మధ్య ఎక్కడ పొంతన కనిపించడం లేదనే నగ్న సత్యం కనిపిస్తున్నది. రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీని మనం ప్రధాన శత్రువుగా ప్రకటించినప్పుడు సహజంగానే ఆ పార్టీ విధానాలపై, వైఫల్యాలపై కన్స్ట్రక్టివ్ పోరాటం జరగాలి. కానీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటాలన్నీ కేవలం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాల చుట్టూనే తిరుగుతున్న సంగతి మనకందరికీ తెలుసు. ఎక్కడా బీజేపీని టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు. గులాబీ బాస్ కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై కత్తిగట్టి యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ పార్టీ పేరును సైతం మార్చారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన వైనం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ కేసీఆర్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి నేటి వరకు కేంద్ర పెద్దలపై కానీ, బీజేపీ లైన్పై కానీ గట్టిగా గలం విప్పిన సందర్భాలు మచ్చుకైనా కనిపించవు. మా పోటీ బీజేపీతోనే అంటూ కేటీఆర్ హఠాత్తుగా కొత్త రాగం అందుకోవడం వెనుక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ ఉందని అంచనాలు వస్తున్నాయి. ఒకటి, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అంతా యాంటీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా మారి మళ్ళీ బీజేపీ వైపు మళ్ళకుండా చూసుకోవడం అనేది వాళ్లకు పరిపాటిగా మారింది. రెండోది, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కోసం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కాకుండా తామే రేసులో ఉన్నామని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పడం ద్వారా తమ క్యాడర్లో, పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం పోగొట్టి జోస్ నింపడం కోసమేననేది నగ్న సత్యం. అయితే కేవలం ప్రెస్ మీట్లలో ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తే సరిపోదని, ప్రజాక్షేత్రంలో ప్రజలు దీన్ని నమ్మాలంటే బీఆర్ఎస్ తన స్టాండు మార్చుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ త్వరలో చేపట్టబోయే బస్సు యాత్రలో కానీ, అలాగే కేటీఆర్ చేయబోయే పాదయాత్రలో కానీ కేవలం స్థానిక కాంగ్రెస్ లొసుగులనే కాకుండా కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సమాంతరంగా నిజమైన యుద్ధం ప్రకటిస్తేనే ఈ ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అలా కాకుండా తెర వెనుక ఒకలా ఉంటూ
తెరపై మాత్రం మా ప్రత్యర్థి బీజేపీనే అంటూ మేము ఒంటరి పోరాటం చేస్తామని ఊదరగొడితే గతాన్ని గుర్తున్న తెలంగాణ ఓటర్లు అంత సులువుగా నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో గులాబీ కారు గేరు మార్చి బీజేపీపై కూడా పక్క యాక్షన్ ప్లాన్తో పోరాడితేనే కేటీఆర్ ఆశించినట్లుగా క్షేత్రస్థాయిలో ఈ సరికొత్త సామాజిక సమీకరణలు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది సరికొత్త వ్యాఖ్యానం.